people, this is Kirti. So welcome to my channel Top Perfect. ఈ రోజు నేను మార్నింగ్ లేచిన వెంటనే ఒక గుడ్ న్యూస్ అనేది వచ్చిందండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటి అంటే నాకు 3000+ సబ్స్క్రైబర్స్ అనేది అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఆయన ఈ హ్యాపీనెస్లో పార్టీ లేదా పుష్ప అని అన్నారు. సో బయటికి ఇవన్నీ ఎప్పుడు వెళ్తూనే ఉంటాం, బట్ నేను చేయాలి బిర్యానీ ఏదో ఒకటి మా ఆయనకి అనేసి అడిగారు కాబట్టి సో కంపల్సరీ చేస్తా. అందులో ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ లేకుండా మనకి ముక్క అనేది దిగదు. సో నేను ఈరోజు నా స్టైల్లో నేను పులావ్ను చికెన్ కర్రీ అనేది నేను ఎలా చేస్తానో జస్ట్ సింపుల్గా చూపిస్తాను. మెయిన్లీ ఎక్కువగా బ్యాచిలర్స్కి అయితే బాగా యూస్ అవుతుంది. చాలామంది అబ్బాయిలు ఈ మధ్యన కుకింగ్ అనేది చేసుకున్నారు. సో ఇంకా ఈజీ మెథడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిపోతున్నా మీకు ఈరోజు. సో లెట్స్ గో. ఛానల్ గురించి నేను చెప్పాలనుకుంటే ఫస్ట్ అసలు ఛానల్ పెట్టడానికి అసలు మనకి ఏమొచ్చు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో నాకు 3000 సబ్స్క్రైబర్స్కి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో, సో ఇప్పుడు పొలాల్లో చేసిన వాళ్ళకి కూడా మంచిగా వ్యూస్ అనేవి వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తున్నాయి. వాళ్ళకి వస్తున్నాయని కాదు, మనం ఏది ఇన్నోవేటివ్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ యూట్యూబ్లో. సో ఏంటంటే రిపీటెడ్ వీడియోస్ అనేవి ప్రతి ఛానల్లో ఉంటాయి. ఎందుకంటే జస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి ప్రతి ఇయర్ యూట్యూబ్లో. సో దానివల్ల ఏంటి అందరూ ఏంటంటే ఛానల్ అనేది కొంచెం పెంచడానికి జస్ట్ తమ్లైన్స్ ఇది ఒక ట్రిక్ అండి, అది ఎవరికి తెలియట్లా. అది నాకు కూడా మొన్న మధ్య చూశాను. చాలామంది ఛానల్స్ చూసినప్పుడు నాకు ఏదనిపించిందంటే 2 years బ్యాక్ పెట్టింది ఇప్పుడు కూడా పెడుతున్నారు, జస్ట్ చేంజింగ్ దేర్ తమ్లైన్ అండ్ వే ఆఫ్ టెలింగ్ అనమాట. సో అది పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మన ప్రెజెంటేషన్ బాగున్నా బాగోపోయినా మనది చూడాలనుకుంటే ఆడియన్స్ ఎలా అయినా చూస్తారు. సో అందరూ ఏమంటారంటే ఇన్నోవేటివ్గా చేయండి అంటే, ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఇన్నోవేటివ్గా డాన్సెస్ అన్నీ చేస్తారు, నేను కాదనట్లా. బట్ ఏంటంటే ఇప్పుడు చిల్లిగా చేసిన బట్ ఏంటంటే ఇన్నోవేటివ్గా ఎంత చేసినా కూడా, ఏ ఛానల్ చూసినా కూడా మీకు ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలంటే యూట్యూబ్లో కూడా జెంట్స్ ఎక్కువ రన్ అవుతుంది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చేసే తమ్లైన్స్ కానీ క్రియేటివిటీ వెనుక బ్యాక్గ్రౌండ్ పెట్టడం కానీ ఏదైనా మాకు అంతగా రాదు. అంటే యాజ్ అ హౌస్ వైఫ్గా చెప్తున్నాను. నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి నాకు మొన్న ఈ మధ్య నేను రామ మందిర్ది టెంపుల్ గురించి చెప్పాను. అది చెప్పినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశాను. సో చేంజ్ చేయడం వల్ల కొంచెం వ్యూస్ అనేది కూడా పెరిగినాయి. సో ఏంటంటే జనాలు కూడా క్రియేటివిటీగా ఎక్కువ రావాలని అనుకుంటున్నారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ కొత్తగా ఎవరైతే వచ్చారో కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేయడం, ఇవన్నీ కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేయడం అనేది అంత అవసరం లేదు. మనకి ఏదొచ్చి అది చేస్తే చాలు, నా ఫీలింగ్ అంటే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం ముందే. సో ముందుగా ఆయిల్ వేసేసుకోండి, తర్వాత బిర్యానీ సామాన్లు వేసేసుకోండి, తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసేసుకోండి. సో అది అటు ఇటు తిప్పేసినాక, సో మనకు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, ఆనియన్స్ త్వరగా అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు తిప్పైతే, అయితే హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బయటది కూడా కాదు. సో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ టమాటాస్ అనేది వేసేసాను. సో దాన్ని కూడా అటు ఇటు తిప్పేద్దాం. సో నేను రైస్ అనేది ఆల్రెడీ 1/2 hour ముందు అనేది బాయిల్ చేసి సోక్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని కూడా వేసేద్దాం. సో వేసేసిన తర్వాత దాని ముందు యాక్చువల్లీ వాటర్ వేసేయకండి వెంటనే. సో దీన్ని కూడా కొంచెం మసాలాలో కలిపామనుకోండి, ఆ టేస్ట్ అనేది ఆ రైస్కి కూడా ఎక్కువ పట్టిద్ది అనమాట. సో ఒక 1 minute అటు ఇటు తిప్పేసేసి దాని ఒక 1 minute మూత పెట్టేసాం అనుకోండి, కొంచెం బాగా ఉంటుంది. సో నేనైతే 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 6 glasses, ఇదేమో బాస్మతి రైస్ కాదు, జస్ట్ నార్మల్ రైస్ అనమాట. సో మీకు మెత్తగా కావాలంటే 6 glasses వేసుకోండి వాటర్ అనేది. నాకైతే పలుకులుగా కావాలి కాబట్టి నేను 5.5 వేసుకుంటున్నానండి. సో దాని తగినట్టు సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే చాలామంది కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటారు, కావాలన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోండి.
సో దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసాం అనుకోండి. దాని మీద కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి. సో చాలామంది పుదీనా కూడా వేసుకుంటారు, బట్ నాకు కొత్తిమీర ఎక్కువ ఇష్టము. సో ఇది కొంచెం అలా బాయిల్ అయిపోయినాక గీ అనేది వేసుకొని, ఈ గీ మాత్రం హోమ్ మేడే అండి. నేను బయట నుండి అలాంటివి అస్సలు తెప్పించిన, ఎందుకంటే బాబుకి విచ్ ఇస్ నాట్ హెల్దీ అనమాట. సో కలర్ అనేది చాలా ఇంపార్టెంట్, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఫైనల్గా చూసేద్దాము. ఓ మై గాడ్, ఇట్స్ లుకింగ్ లైక్ వావ్ అనిపిస్తుంది. సో చూసారా పొగలు ఎలా వచ్చేస్తున్నాయో, త్వరగా ప్లేట్ పెట్టేసుకొని తినేయాలనిపిస్తుంది. కానీ మనకి కాంబినేషన్ కర్రీ అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు కర్రీలో వెళ్ళిపోదాం. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకొని, ఇది నాటుకోడి అండి, కేజీ ఆర్ హాఫ్ కేజీ ఉండొచ్చు. దాంట్లో ఏమో ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసుకోండి. దాన్ని కూడా అటు ఇటు తిప్పేసుకోండి. తిప్పేసుకున్నాక దాంట్లో నాకు పసుపు వేసేసుకోండి. తర్వాత ఏమో ధనియాల పొడి, ఇది మాత్రం నేను బయట నుండి తెప్పిస్తానండి ధనియాల పొడి. సో నాకు అంత టైం ఉండదు. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు హోమ్లో చేసేదాన్ని, బట్ ఇప్పుడు నాకు టైం కుదరట్లేదు. సో తర్వాత వచ్చేసి టమాటాస్ వేసేసుకోండి. నాటుకోడిలో చాలామంది టమాటాస్ ఎక్కువగా ఇష్టపడతారు, జ్యూసీగా. నెక్స్ట్ నా సీక్రెట్ రెసిపీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, దాంట్లో మసాలాసే వేస్తాను ఎక్కువ. సో అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. సో దీన్ని కూడా ఈ 5 ఐటమ్స్ అటు ఇటు తిప్పేసుకోండి. దాని తర్వాత చాలాసేపు నుండి వెయిట్ చేస్తుంది మన నాటుకోడి. సో దాన్ని వేసేద్దాము. దాన్ని వేసేసుకున్నాక అటు ఇటు తిప్పేసుకొని, దీంట్లో ఏదో మర్చిపోయామండి, ఏంటో చెప్పండి. సో చికెన్ మసాలా పౌడర్ అది వేసేసుకోండి. అది వేసేసుకున్నాక కారం అనేది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చికెన్లో ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది నాటుకోడి అనేది. సో ఇక్కడ వైజాగ్లో బాగా కారం అనేది తింటారు. సో ఆబ్వియస్లీ కారం ఎక్కువ వేస్తారు. సో నెక్స్ట్ తగినంత సాల్ట్ అండి. సో అలా చక్క చేసేసుకున్నాక వాటర్ దాని తగినంత, మీకు జ్యూసీగా కావాలంటే జ్యూసీగా ఎక్కువ, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని, నేనైతే 5 to 6 విజిల్స్ దాకా పెట్టాను, కొంచెం మెత్తగా కావాలని, ఎందుకంటే నేను బాబుకి కూడా పెడతాను కాబట్టి. సీ ద ఫైనల్ లుక్ చూసేద్దామండి. ఓ మై గాడ్, చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చూడ్డానికి. మళ్ళీ కొత్తిమీర మర్చిపోయాను. సో గబగబా కొత్తిమీర అనేది వేసేసాను. సో చూసారా ఎంత బాగుందో, చూసారా ఎగ్స్ కూడా అక్కడ ఎంత బాగా రెడీ అయ్యిందంటే చాలా బాగుంది. సో ఈరోజు మా ఇంట్లో ఐటమ్స్ ఏమేమి చేశాను అనేది చూసేద్దాం. ఒక లుక్ ఇచ్చుకోండి. సో పులావ్ చేశాను, కలర్ఫుల్గా ఉంది కదండి. సో నా కోసం అయితే నేనైతే స్కిన్లెస్ చికెన్ అనేది చేసుకున్నాను, బికాస్ నాకు బేసికలీ నాటుకోడి అంత నచ్చదు. సో మా ఆయన కోసం అయితే నాటుకోడి అనేది నేను చేశాను. చూసేద్దాం. ఎలా ఉంది? సూపర్. ఏది నాటుకోడి పులుసు ముక్క తిను. పీజ్ ఎలా ఉంది? ఎక్సలెంట్, చాలా టేస్ట్, చాలా బాగుంది. సో దాట్స్ ఆల్ టుడేస్ వీడియో. నా సెలబ్రేషన్స్ 3000+ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. సో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, సో నేను డెఫినెట్గా మంచి వీడియోస్ అనేది తీస్తాను. సో దిస్ ఇస్ కీర్తి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.